ఒకప్పుడు నీ విశ్వాసం ఎంత పటిష్టంగా ఉంది. ప్రతి దానికి మోకాళ్ళుని ప్రార్థన చేసి నా దేవుడు కార్యం చేస్తాడని నిండు బండిలాగా భరోసాగా బ్రతికావు. ఈరోజు చిన్నదానికి కూడా కదిలిపోతున్న రెల్లులాగా అయిపోయావు. నీ విశ్వాసం ఎక్కడా? నీ ప్రార్థన ఎక్కడా? నీ వాక్య ధ్యానం ఎక్కడా? నీ పరిశుద్ధ జీవితం ఎక్కడా? నేత్రాశ, శరీరాశ, జీవపుండమం అనే 3 విధములైన పాపాలను గెలిచింది ఎక్కడా? తిరిగి వాటికి లోబడలేదా? అవి నీ నేలట్లేదా? నీ కోటలే బీటల వారి ఉండగా నువ్వు వెళ్ళి దేవుని కోట కడదామని బయలుదేరావా? కడుదువు గాని ముందు బీటలు వారిన నీ ఆత్మీయ కోటను ఒక్కసారి పరిశీలించు. కూలిపోయిన నీ బలిపీఠాన్ని తిరిగి పునర్నిర్మించు. నన్ను మరలా బతికించమని దేవుణ్ణి అడుగుదాం. మనందరం అడుగుదాం. ఒకప్పుడు డబ్బుని మనం లక్ష్య పెట్టలేదు. ఈరోజు డబ్బే ప్రపంచంగా బ్రతికే పరిస్థితి వచ్చింది. ఒకనాడు ఏవేవి అసహ్యించుకున్నామో, ఏవి పెంటగాయించుకున్నామో, ఈరోజు అవి ఇంపుగా అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి? శత్రువులు జొరబడ్డారు. బీటలు వారిన మన ఆత్మీయ కోటలోనికి శత్రువులు జొరబడ్డారు. జొరబడి మనల్ని పతనం వైపు నడిపిస్తా ఉన్నారు. మన లోపలున్న దైవాత్మ దుఃఖపడుతున్నాడు. మన లోపలున్న పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు, మూలుగుతున్నాడు. మన నుండి రాకూడని వస్తుంటే, మన దగ్గర రాకూడని ఫలాలు వస్తుంటే అవి చూసి ఆత్మ దుఃఖపడుతున్నాడు, మూలుగుతున్నాడు.